హాయ్ పిల్లలు, మనం ఈరోజు 2వ తరగతి తెలుగు ఫస్ట్ పాఠం రంగురంగుల పూలు. లాస్ట్ వీడియోలో మనం పాఠం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు దానికి సంబంధించిన యాక్టివిటీస్ ఏమున్నాయో చూద్దాం. వినండి, మాట్లాడండి. గేయాన్ని లయబద్ధంగా పాడండి, అభినయించండి. ఇక్కడ మనం గేయం ఉంది కదా, దీనిని పాడాలి. చూడండి. సన్న సన్న జాజుల్ల వలలో వానజల్లు కురిసే వలలో తోటలో పూలన్నీ వలలో బతుకమ్మని అడిగే వలలో తంగేడు గుమ్మాడి వలలో బంతి చామంతులు వలలో కలువాలు పొగడాలు వలలో రుద్రాక్ష వరహాలు వలలో ముత్యాలు గునుగులు వలలో రంగురంగుల పూలు వలలో చక్కని పిలగాన్లు వలలో కొమ్మ కొమ్మ వంచి వలలో వడిసి పట్టంగ వలలో పూల సంచి నిండే వలలో పకపక నవ్వంగ వలలో ఆనంద ముప్పొంగే వలలో. ఈ విధంగా మనం లాస్ట్ వీడియోలో పాటని లయబద్ధంగా పాడాం కదా, మీరు అభినయంతో కూడా చేయాలి. తోటలో ఏమేమి ఉన్నాయి? తోటలో ఏమున్నాయి? మనకి ఇక్కడ తోట ఉంది కదా, ఈ తోటలో ఏమున్నాయి చూడండి. ఆవు ఉంది, చెట్లు ఉన్నాయి, కోతి ఉంది, పువ్వులు, వాగు, కుక్క, పిల్లలు, రంగురంగుల పూలు ఉన్నాయి, పక్షులు, కూరగాయలు. ఈ విధంగా మనకి తోటలో రకరకాల పూలు, చెట్లు, పండ్లు, జంతువులు ఉన్నాయి. తోటలో ఉన్న వాళ్లకు పేర్లు పెట్టండి. ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పండి. ఇక్కడ తోటలో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి పేర్లు పెట్టమన్నారు. చూద్దాం. ఈయనకి రాము అని పెడదాం. ఏం పెట్టాను? రాము. ఈమె సీత, అమల. ఈమెకి ఏం పెడదాం? గీత. ఈమె లత. ఈయనకి ఏం పేరు పెడదాం? రవి. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, ఈ అమ్మాయికి కమల. ఈ విధంగా తోటలో ఉన్న వాళ్ళందరికీ నేను పేర్లు పెట్టాను. ఇక్కడ ఎవరెవరు ఏం చేస్తారు? ఇక్కడ లత ఏం చేస్తుంది? గుమ్మడి పూలు తెంపుతుంది. రవి పూల బుట్టని పట్టుకున్నాడు. గీత ఏం చేస్తుంది? బంతి పూలను తెంపుతుంది. ఇక్కడ ఇంకా అమల పూల సజ్జ పట్టుకొని పూలు తెంపుతుంది. సీతారాము ఇద్దరు బస్తా నింపుతున్నారు పూలతో. ఇంకా కమల, ఈమె కూడా పూల సజ్జ పట్టుకొని పూలు తెంపుతుంది. ఇక్కడ అమ్మ ఉంది కదా, ఈమెకి రాధమ్మ అని పెడదాం. ఏం చేస్తుంది? నీళ్ళు చేదుతుంది. ఇక్కడ కోతి చెట్టు కొమ్మ పట్టుకొని ఊగుతుంది. ఆవు నీళ్ళు త్రాగుతుంది. తర్వాత పూలను ఎన్ని రకాలుగా ఉపయోగిస్తాం? పూలను ఎన్ని రకాలుగా ఉపయోగిస్తాం? చాలా రకాలుగా ఉపయోగిస్తాం. బతుకమ్మకి ఉపయోగిస్తాం, పూజకి, చనిపోయినప్పుడు మీద చల్లడానికి, ఇంకా జడలో పెట్టుకోవడానికి, ఇంకా అలంకరణకి, ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉంటే డెకరేట్ చేయడానికి. ఈ విధంగా మనము పూలని చాలా రకాలుగా ఉపయోగిస్తాం. మీకు నచ్చిన పూలు ఏవి, ఎందుకు? నాకు మల్లెపూలు అంటే ఇష్టం. ఎందుకంటే మంచి సువాసన వస్తాయి అవి, కాబట్టి మల్లెపూలు అంటే చాలా ఇష్టం. నెక్స్ట్, చదవండి. కింది వాక్యాలను గేయంలో గుర్తించి గీత గీయండి. ఇక్కడ చూడండి. సన్న సన్న జాజుల్ల వలలో. ఈ వాక్యం అనేది గేయంలో ఎక్కడుందో మనం గుర్తించి గీత గీయాలి. ఫస్టే ఉంది, సన్న సన్న జాజుల్ల వలలో. ఓకేనా?
నెక్స్ట్ రెండవ వాక్యం వానజల్లు కురిసే వలలో. వానజల్లు కురిసే వలలో రెండవది. నెక్స్ట్ మూడవ వాక్యం పకపక నవ్వంగా వలలో. చూడండి ఎక్కడుంది? పకపక నవ్వంగా వలలో. ఇగో ఇక్కడుంది, పకపక నవ్వంగా వలలో. లాస్ట్ వచ్చేసి పూల సంచి నిండే వలలో. పూల సంచి నిండే వలలో ఎక్కడుంది? దీనిపైనే ఉంది. నెక్స్ట్ పాఠంలోని కొన్ని పూల పేర్లు ఉన్నాయి, వాటి కింద గీత గీయండి, వాటిని రాయండి. ఇక్కడ పాఠంలో పూల పేర్లు చూడండి. సన్న సన్న జాజులు, వానజల్లు, తోటలో పూలన్నీ బతుకమ్మని, తంగేడు, గుమ్మాడి, బంతి, చామంతులు, కలువలు, పొగడాలు, రుద్రాక్షలు, వరహాలు, ముత్యాలు, గునుగులు. ఇన్ని రకాల పూలు ఉన్నాయి కదా, వీటిని మనం ఇక్కడ రాయాలి. తంగేడు, గుమ్మడి, గుమ్మడి, బంతి, చామంతి, రుద్రాక్ష, గునుగు, ఇంకా చూడండి పొగడాలు, కలువలు, పొగడాలు, వరహాలు, కలువలు, పొగడాలు, వరహాలు. ఇన్ని రకాల పూలు ఉన్నాయి. ఇక్కడ పాఠం చదవండి, కింది పదాలలో అక్షరాలు సరిచేసి రాయండి. కింద పదాలు ఇచ్చాడు కదా, వీటిలో అక్షరాలను సరిచేసి రాయాలి. లు, వా, లు, కా. ఏంటిది? ఇది కలువలు. తర్వాత డా, గ, పోలు, పొగడాలు. నెక్స్ట్ సిడిఓ, ఓడిసి. తర్వాత హరవాలు, వరహాలు. చిలాపూసం, పూల సంచి. నెక్స్ట్ సేరీకు, కురిసే, కురిసే. ఈ విధంగా మనకు అక్షరాలను సరిచేసి రాసి. నెక్స్ట్ వర్ణమాల చదవండి. ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ, రు, రు. ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ. అరసున్న, సున్న, విసర్గ. క, క, గ, గ. ఇన్య, చ, చ, చ. జ, జ, ఝ. ఇని. ట, ఠ, ఢ, ఢ. అన, త, థ, ద, ద, న. ప, ఫ, బ, భ. మ, య, ర, ల, వ. షే, ష, స, హ, అల, అక్ష, రౌతి. పాఠం చదవండి. పై వర్ణమాలలోని ఏ అక్షరాలు పాఠంలో ఉన్నవో గుర్తించండి, సున్నా చుట్టండి, ఆ అక్షరాలు రాయండి. మనకి చూడండి పాఠంలో సన్న సన్న జాజుల వలలో. సా, ఇక్కడ స, స,
జా వా లా నా జా వా లా టా లా వా లా బా కా ఆ వా లా వా లా బా వా లా కా వా గా వా లా క్ష వా రా హా వా లా వా లా లా వా లా చా లా వా లా వా లా ఓ పా వా లా లా వా లా పా కా పా కా నా వా లా ఆ దా వా లా. ఈ విధంగా నేను ఇక్కడ ఏమన్నాడు, పాఠం చదవండి, పై వర్ణమాలలోని ఏ అక్షరాలు పాఠంలో ఉన్నవో గుర్తించండి. అయితే ఇక్కడ మనకి వర్ణమాలలోని అక్షరాలకు ఎలాంటి దీర్ఘాలు గుణింతాలు అనేవి ఉండవు కదా, అందుకే నేను ఇక్కడ దీర్ఘాలు గుణింతాలు లేని అక్షరాలన్నిటికీ 0 చుట్టాను. చూడండి, సా సా జా వా లా నా జా వా లా టా లే లా వా లా బా కా ఆ వా లా, ఈ విధంగా చుట్టాను. ఇప్పుడు ఏ అక్షరాలు చుట్టామో ఆ అక్షరాలు మనం ఇక్కడ రాయాలి. సా ఇక్కడ రాసిల్లు. నెక్స్ట్ సా తర్వాత ఏమొచ్చింది, జా. నెక్స్ట్ వా లా, తర్వాత ఏముంది, వా లా నా, నా టా. నెక్స్ట్ లా లా రాసినాం కదా, తర్వాత బా కా ఆ, బా కా ఆ. దాని తర్వాత వా రాసినాం, లా రాసినాం. నెక్స్ట్ బా కూడా అయిపోయింది, వా లా. కా కూడా రాసినాం, వా గా క్ష గా క్ష. ఇంకా వా రా రా రాయలే, రా హా రా హా. నెక్స్ట్ లా అయిపోయింది, చా చా ఓ చా ఓ పా. ఇంకా చా ఓ పా పా కా పా కా వా లా ఆ దా ఆ దా. ఇంకేం మిస్ అయినాయి, మా మంతులు చా మంతులు గోనుగు వల పక్క పక్క నిండే పూల సంచి ఒడిసి పిలగాండ్లు రంగు రా రాసిన. ఇక్కడ చూడండి, తాకు 0 పెడితే తాం, మాకు 0 పెడితే మమ్మ ఉంది కదా. ఈ రెండు 0 పెట్టకుండా తా వరకే తీసుకొని మా వరకే తీసుకుంటే ఈ రెండు కూడా వచ్చేస్తాయి. తా
మా. ఈ విధంగా మనకి ఈ పాఠంలో ఉన్న అక్షరాలు ఏంటి ఒకసారి చూడండి. సా, జ, వా, లా, నా, ట, బ, క, ఆ, గ, క్ష, ర, హ, చ, ఓ, ప, ఆ, ద, త, మ. నెక్స్ట్ వర్ణమాలలో గుర్తించిన అక్షరాలతో పదాలు రాయండి. ఇక్కడ మనకి వర్ణమాల ఈ పదాలు ఉన్నాయిగా, వీటితోని అక్షరాలు ఉన్నాయిగా, వీటితోని పదాలు రాయమంటున్నాడు. 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు, 4 అక్షరాల పదాలు. ఇక్కడ చూడండి. త, బ, ల, తబల. 2 అక్షరాలు అన్నాడు కదా. లత రాద్దాం, లా రాసిన కాబట్టి. నెక్స్ట్ వల. దాని తర్వాత 3 అక్షరాల పదాలు తబల. తబల. నెక్స్ట్ వన, పలక. పలక. నెక్స్ట్ రామజ. లేదు, ఆ ఉందా, ఆ, లా, సా లేదు. ఆ, వ, త, ల, అవతల. నెక్స్ట్ అలసట. అలసట. ఓకేనా. నెక్స్ట్ కింది అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. ఇక్కడ అక్షరాలు ఏమేమి ఇచ్చాడు చూడండి. వ, ప, ఆ, త, మ, క. వీటితోని మొదలయ్యే పదాలు రాయాలి. వాతోని మొదలయ్యే పదాలు వల, వడ, వనజ, వరం. నెక్స్ట్ పాతోని మొదలయ్యే పదాలు పలక, పనస, పడవ. ఇంకా ఇంకేముంటాయి. పంట. నెక్స్ట్ ఆతోని అరక, అల, అమల, అమల, అలసట. నెక్స్ట్ తాతోని తల, తబల, తడక, తలుపు. మాతోని మంట, మంచం, మరక, మడమ. నెక్స్ట్ కాతోని కలప, కమల, కడవ, కంజర. ఒకసారి ఈ అక్షరాలతో మొదలయ్యే పదాలు ఏమేమి రాసామో చూద్దాం. వాతోని వల, వడ, వనజ, వరం. పాతోని పలక, పనస, పడవ, పంట. ఆతోని అరక, అల, అమల, అలసట. తాతోని తల, తబల, తడక, తలుపు. మాతోని మంట, మంచం, మరక, మడమ. కాతోని కలప, కమల, కడవ, కంజర. ఈ విధంగా రాయడం జరిగింది.
నేను ఇది ఒకటే వీడియోలో చేస్తున్నా, మీరు ఒకరోజు చేయాల్సిన వర్క్ ఏం కాదు ఇది, రోజు కొంచెం రాయాలి. కింది వాక్యాలు చదవండి, బొమ్మలకు బదులు పేర్లు చేర్చి రాయండి. ఉదాహరణకి చేతిలో జామ పండు ఉంది. ఎవరి చేతిలో జామ పండు ఉంది? ఉడుత. ఉడుత ప్లేస్లో ఉడుత బొమ్మ ఇచ్చాడు కదా, మనం ఇక్కడ ఆ ప్లేస్లో ఉడుత అనే పదం రాయాలి. ఉడుత చేతిలో జామ పండు ఉంది. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఫస్ట్ది సీత డాష్లో చామంతి పువ్వు ఉంది. సీత ఎక్కడుంది చామంతి పువ్వు? జడలో. ఇక్కడ మనం చామంతి పువ్వు పెట్టింది అని మనం ఇప్పుడు కింద రాయాలి. సీత జడలో చామంతి పువ్వు పెట్టింది. ఓకేనా? నెక్స్ట్ పలక పైన ఏముంది? బలపం ఉంది. పలక పైన బలపం ఉంది. నెక్స్ట్ రజిత తల మీద కుండ ఉంది. రజిత తల మీద కుండ ఉంది. రాముని మెడలో దండ ఉంది. రాముని మెడలో దండ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనం చదవగలం వాక్యంలోని అక్షరాలతో కొత్త పదాలు రాయండి. ఇక్కడ మనం చదవగలం అనే పదం ఉంది కదా, ఈ పదంతో మనం కొత్త పదాలని తయారు చేయాలి ఈ అక్షరాలు ఉపయోగించి. ఉదాహరణకి చూడండి, ఇక్కడ మంచం మంచం అని ఇచ్చిండు కదా, ఇప్పుడు మనం అట్లనే కొత్తవి తయారు చేద్దాం. మనం, చలం, గలం, వనం, గణం, చలం, గలం, మనం, వనం. ఇంకా చూడండి, క్షణం, వలం, వల, లేకపోతే వల, మంచం, అనం, నగ, గల, చల, ఇంకా నల. ఈ విధంగా మనం పదాలు అనేది రాసినాం. ఇక్కడ సృజనాత్మకతలో మీకు ఇష్టమైన ఏదైనా ఒక పువ్వు బొమ్మ గీయండి, రంగులు వేయండి, ఆ పువ్వు గురించి రాయండి. ఇక్కడ ఇచ్చిన బాక్స్లో మీకు నచ్చిన పువ్వు బొమ్మ గీయాలి. ఇక్కడ చూడండి, నేను పువ్వు బొమ్మ గీస్తున్నా. గులాబీ పువ్వు.
దీనికి గులాబీ ఏ కలర్ ఉంటుంది? రెడ్, పింక్, ఎల్లో, గ్రీను అన్ని కలర్లు ఉంటాయి. వైటు, ఇక్కడ రెడ్ గులాబీ వేస్తాను. దీని కాడకి లీఫ్ ఏ కలర్ ఉంటుంది? గ్రీన్. ఈ విధంగా నేను గులాబీ వేసాను. దాని గురించి ఇక్కడ కింద రాస్తాను. ఇది చూడండి. నాకు గులాబీ పువ్వు అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. గులాబీ పూలలో చాలా రంగులు ఉంటాయి. వాటిలో నాకు తెలుపు రంగు గులాబీ అంటే ఇష్టం. గులాబీలలో తెలుపు, ఎరుపు, పసుపు, ఇంకా పింక్, గులాబీ ఇలా రకరకాల రంగులు ఉంటాయి. గులాబీ తోటలో చాలా బాగా ఉంటుంది. చూడండి, ఇక్కడ గులాబీ గురించి బొమ్మ గీసిన, గులాబీ గురించి రాసిన. నాకు గులాబీ పువ్వు అంటే చాలా ఇష్టం. గులాబీ పువ్వులలో చాలా రంగులు ఉంటాయి. వాటిలో నాకు తెలుపు రంగు గులాబీ అంటే ఇష్టం. గులాబీలలో తెలుపు, ఎరుపు, పసుపు, గులాబీ ఇలా రకరకాల రంగులు ఉంటాయి. గులాబీ తోటలో చాలా బాగా ఉంటుంది. తోట చాలా బాగా అందంగా ఉంటుంది. చూడడానికి ఎలా ఉంటుంది? అందంగా ఉంటుంది. ఓకేనా? ఇది మనం రంగురంగుల పువ్వులకి సంబంధించిన పాఠానికి సంబంధించిన యాక్టివిటీస్ ఇవి. మీరు ఇవి ప్రాక్టీస్ చేసుకోండి.